ఒకటి కప్ప, ఇంకొకటి ఏమో ఎలుక. ఒక కప్ప, ఒక ఎలుక. వీటికి ఏంటండి సంబంధం? కప్పలు కప్పలతోనూ, ఎలుకలు ఎలుకలతోనూ ఉండాలి. వీటి రెండిటికి ఫెలోషిప్ కలిగి, ఫ్రెండ్షిప్ కలిగి ఏం చేశాయంట, కప్ప కాళ్ళకి ఈ ఎలుక తోకకి ఒక బ్యాండ్ కట్టుకున్నారంట. ఏం బ్యాండ్ అది? ఫ్రెండ్షిప్ బ్యాండ్. మనం ఇద్దరం కలిసిపోదాం, ఇలాగే కలిసి ఉందామని. ఫ్రెండ్షిప్ వేరేం కాదు. ఈ కప్ప కాళ్ళకి అటు ఎలుక తోకకి రెండు కలిపి ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుని సరదాగా తిరిగేయండి. కప్ప అప్పుడప్పుడు నీళ్ళలోకి వెళ్తుంది కదండి, అది చిన్నగా ఒకరోజు నీళ్లలో దూకేస్తే ఆ కప్పతో పాటు ఎందుకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఉంది కదండి. కొన్నిసార్లు మనం చేసుకునే స్నేహమే మనల్ని ముంచుతుంది, అంతే. అది కప్ప కాబట్టి అది నీళ్లలో ఈదుకుంటూ వచ్చింది. ఈ ఎలుక ఆడేద్దా చెప్పండి? ఎలుకకి ఊపిరి ఆడక నీళ్లలో ఎక్కువసేపు అది ఈదలేక చివరికి చచ్చూరుకునేదండి. చివరికి తేలిందండి, నీళ్ల మీద తేలింది. అప్పుడే ఎక్కడి నుండో గద్ద భోజనం కోసం ఎదురు చూస్తున్నట్టుందండి. ఆ గద్దకి ఎలుక నీళ్ల మీద తేలడం కనిపించింది. వెంటనే వచ్చి ఆ ఎలుకను పట్టుకెళ్తున్నప్పుడు ఆ ఎలుకతో పాటు ఎవరు వెళ్తున్నారు పైకి? ఈ ఎలుకతో పాటు చివరికి ఆ కప్ప కూడా చచ్చింది. ఎవరితో నీ సహవాసం? ఎవరితో నీ ఫ్రెండ్షిప్? అన్ని జనులతో ఏంటి నీ సహవాసం? లోకస్తులతో ఏంటి నీకు సహవాసం? అంటే అన్ని జనులతో మాట్లాడకూడదని కాదు నేను చెప్పేది. మన సహవాసం దేవునితో.